హలో గైస్, నా పేరు మైత్ర వెంకటం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా అంటే నా ఒక్కడికే ఇలా అనిపిస్తుందా, మరి మీకు కూడా ఇలాగే అనిపిస్తుందో నాకు తెలియదు. బట్ ఎందుకనో ఎపిసోడ్ అంటే సీజన్ స్టార్ట్ అయ్యి ఒక 10 రోజులు అయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 10% ఆఫ్ సీజన్ అయితే అయిపోయిందనమాట. సో మహా అయితే ఒక అరపూటని తీయచ్చు అంటే 105 డేస్ కదా. సో 10.5 డేస్ అయితే వాట్ అది అది అంటారు 10% అయినట్టు. బట్ ఆఫ్ కోర్స్ 10 రోజులు అయిపోయింది. సో ఒక 10% ఆఫ్ సీజన్ అయితే అయిపోయింది కదా. ఇప్పటికే ఎందుకో ఈ సీజన్ ఎత్తిపోతుంది, ఎటో పోతుంది, ఎందుకు పోతుంది, ఎలా పోతుంది, అసలు ఎందుకు పోతుంది, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్లు అయితే వస్తున్నాయి అన్నమాట. నిజంగా ఈ సీజన్ చూస్తూ ఉంటే అదే ఫీలింగ్ వస్తుంది. బేసిక్గా నాకు అర్థం కాలే అసలు బిగ్ బాస్ ప్లానింగ్ ఎంత దారుణంగా దెబ్బ అయిపోయిందంటే, ఇప్పుడు యాక్చువల్గా నో రేషన్ అన్నారు, ఓకే బాగానే ఉంది. నేను కాదని నేను చెప్పను, నో రేషన్ అన్నారు స్టార్టింగ్ రోజు. సో దానికోసం ఏం చేస్తారని అనుకున్నాం. సో మొన్న మనం కూడా అనుకున్నాం ఇదేంది నో రేషన్ అన్నారు, మళ్ళీ 2 వారాల పాటు ఫుడ్ పంపించారు, ఇంకెందుకు నో రేషన్ అని చెప్పి అనేసి అనుకున్నాం మనం. సో దానికోసం అంటే బయట ఆ పాయింట్ మీద కొంచెం నెగిటివిటీ వస్తుందనో ఏమో, కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకున్నారో ఏమో మరి వాళ్ళు. అంటే నేను ఒక్కడనే చెప్పాను అన్నట్లే, మొత్తం సోషల్ మీడియా అంతా అదే ఉంది. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు ఆ ఫుడ్ రిలేటెడ్గా టాస్కులు పెట్టారు, దాన్ని కొంచెం స్ట్రిక్ట్ చేశారు. ఓకే, ఫుడ్ని ఫస్ట్ రెస్ట్రిక్ట్ చేయడం, తర్వాత ఫుడ్ కోసం టాస్కులు పెట్టడం, అండ్ సంపాదించుకున్న వాళ్ళకి ఇవ్వడం, లేని వాళ్ళకేమో రాగి పిండి ఇవ్వడం, ఇదంతా కూడా చేశారు. ఓకే బాగానే ఉంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఇది బుధవారం కదా, ఈరోజు ఎపిసోడ్, ఈరోజు బుధవారం కదా, రేపు లక్షవారం, ఎల్లుండి శుక్రవారం, 2 రోజులే బ్యాలెన్స్ ఉంది. ఇంకా మళ్ళీ ఇంకా శనివారం మళ్ళీ ఇంకోటి మనకి లక్షవారం వరకు జరిగిందే ఎపిసోడ్లో వస్తాయి. సరే ఇప్పుడు మనకి ఈరోజు చూపించింది మంగళవారం జరిగింది అనుకుందాం, అట్లా చూసుకున్నా కూడా సరే పోనీ లక్షవారం శుక్రవారం 2 ఎపిసోడ్లు అయితే ఉన్నాయి కదా. ఈ 2 ఎపిసోడ్లలో మీరు ఏం చేస్తారు అసలు? మెయిన్ థింగ్ చీఫ్లు పొజిషన్స్ మారాల్సి ఉంటుంది కదా. ఎప్పుడు చూడు ఎస్పీఏ పెద్ద క్లానా కాదు కదా, మారాలి కదా వేరే వాళ్ళు. ఆ క్లాన్ రిలేటెడ్గా, చీఫ్లు రిలేటెడ్గా చాలా పవర్ఫుల్ టాస్కులు పెట్టాల్సి ఉంటుంది. దానికి కనీసం 2 రోజులు పడుతుంది. సో చీఫ్ మారడం అనేది మనకి మైట్ బి సాటర్డే రోజు అట్లా ఏమైనా తెలుస్తుందేమో, రేపటి నుంచి టాస్కులు పెడితే. బట్ అది ఈరోజే పెట్టచ్చు. అది ఏం దొంగతనం ఎపిసోడ్లో అంతంతసేపు చూపిస్తామేందా, నాకు అర్థం కాదు. ఇంకొకటి ఇవన్నీ చూపిస్తున్నాడా, కొన్ని ఎగరేస్తున్నాడు. బేసిక్గా లైవ్లో వచ్చినాయి. ఇప్పుడు కొంతమంది మాస్క్లు వేసుకొని వచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు అంటే ఫుడ్ అంతా పట్టుకి పెట్టేశారా లేదా కొన్ని దాచి ఉంచుకున్నారా అని తెలియాలి కదా. అందుకోసం చెప్పి వాళ్ళు వచ్చి వీళ్ళని గోల్డెన్ రూమ్లో ఉండమని చెప్పి మొత్తము అన్నీ లాక్ వేసేసి మొత్తం చెక్ చేశారు. ఆఖరికి వీళ్ళు ప్రోటీన్ షేకులు దాచుకున్నారు కొంతమంది, ఆదిత్యం వీళ్ళంతా కూడా. సో ఆ ప్రోటీన్ షేకులు కూడా పట్టుకుపోయారనమాట. సో అక్కడ ఇప్పుడు బేసిక్గా ఎపిసోడ్ మధ్యలో మీరు చూసినట్టయితే సోనియా నట విశ్వరూపం ఏడుస్తూ ఉన్న టైంలో అక్కడ యష్మి వచ్చి ఒక యాపిల్ ఒక బనానా పట్టుకొని వచ్చింది చూడండి. ఆ యాపిల్ బనానా ఎక్కడి నుంచి వచ్చాయంటే లైవ్లో యాక్చువల్గా జరిగింది, అది మనకి ఎపిసోడ్లో లేపేశారు. వాళ్ళు వచ్చారు కదా, వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మాస్కులు పెట్టుకున్న వాళ్ళు అంతా అయిపోయి అంతా మొత్తం పట్టుకెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ ప్రోటీన్ షేకులు అన్నీ పట్టుకుపోయిన తర్వాత లెక్క పెట్టి మనిషికి ఒక యాపిల్ ఒక అరటిపండు అన్నట్టుగా ఇచ్చేసి అక్కడ పెట్టేసి, అంటే వాళ్ళకి ఇచ్చేసి అక్కడ వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వాళ్ళు అనుకున్నారు వీళ్ళేంది మరో ఒక యాపిల్ ఒక అరటిపండు ఇచ్చారండి, ఇంకేంది ఈ రోజు మొత్తానికి ఇదేనా, ఏంది మన పరిస్థితి అని వీళ్ళు అనుకున్నారు. సో ఆ యాపిల్ అరటిపండు అక్కడ ఉన్నాయి కదా. సో సోనియా అట్లా బాధపడుతోంది. అదే మాట రావట్లేదేంటి, సోనియా బాధపడుతుందంటే మా గొంతు రావట్లేదు. సోనియా సరే సోనియా నటిస్తుంది, అది నటిస్తుంది, ఇది బాగా వచ్చేస్తుంది, ఇదేంది ఇదే, సరే ఏదోట్లేండి మొత్తానికి. సో సోనియా అక్కడ నటిస్తూ నట విశ్వరూపం చూపిస్తున్న టైంలో అక్కడ వస్తుంది ఒక నిమిషం. సో ఆ యాపిల్ తెచ్చిచ్చింది కదా, మణికంఠకి ఇచ్చి ఆదిత్యం మనకి ఇచ్చేసేయమని చెప్పి. సో అట్లా అప్పటి నుంచి ఆయన కొంచెం డల్లు కూర్చున్నాడు అనమాట. సో అందుకోసం తినవాట
ఇచ్చేసి నాకు కావాలంటే నావి తీసుకొని నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసి అని చెప్పి ఆ తర్వాత మణికంఠకి ఇస్తా అట్లా ఆదిత్యవంకి తర్వాత ఎప్పుడో ఇవ్వు నిఖిల్ ఇచ్చాడు నిఖిల్ ఏమో నాది ఇచ్చానని చెప్పి అని అన్నాడు కదా. సో అట్లా అనమాట అదంతా కూడా జరిగింది. ఇక అదంతా ఎపిసోడ్లో లేపేశాడు. అయినా ఒకట్లేండి ఇప్పటికే నీరసంగా ఉంది ఎపిసోడ్, అది అయితే ఇంకా నీరసంగా ఉండేది. కానీ ఏదైనా సరే ఒకటబ్బా, ఇప్పుడు ఎవ్వరు కూడా టాస్క్ని అంటే ఓకే వీడు ఇచ్చిందేమి హరివీర భయంకర వీర రణధీర సుగర టాస్క్ ఏం కాదు, కానీ తొగడా టాస్కే. బట్ అయినా కూడా అట్లీస్ట్ దానికి ఒక 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 పర్ఫెక్షన్ అనేది ఇచ్చి దానికి తగ్గట్టుగా వాళ్ళు వెళ్ళేటట్టు చేసి అండ్ వీళ్ళు కూడా దానికి తగ్గట్టు వెళ్ళినట్టు అయితే అది కొంచెం పర్ఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మణికంఠ నిఖిల్ ఓన్లీ రాగితోనే ఉండాలి అంటే కష్టమే నాకు తెలుసు, కాదన్ను. కాకపోతే ఏంటంటే మళ్ళీ వెజిటేబుల్స్ పంపించాడు కదా తినమని చెప్పి, ఏదో కొంచెం బాయిల్ చేసినవి అంటే ఇంకా వాటిని వండుకోకూడదని చెప్పాడు. సో ఉడకబెట్టిన ఉంటాయి కదా వెజ్జెస్, అవి ఇచ్చాడు అంతే. అది కూడా ఉప్పు జల్లి ఇచ్చినట్టు ఉన్నాడు లైట్గా, అంతమించి ఇంకేట్లేదు. సో ఒక వెజ్ సలాడ్ అనుకోండి, అట్లాంటిది ఒకటి ఇచ్చాడు మొత్తానికి. సో అట్లా అప్పుడప్పుడు ఏదో ఒకటి పంపిస్తున్నాడు. వాళ్ళకే ఐడియా ఉంది, ఎందుకంటే వీళ్ళు ఏం సరిగ్గా తినట్లేదు, మరి వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా అనే బేసిస్లో. సో ఆ తర్వాత నేను ఏమన్నానంటే వీళ్ళు ఈ చిల్లర దొంగతనాలు చేసుకునే గ్యాప్లోనే బేసిక్గా బిగ్ బాస్ టాస్క్ ఇచ్చేసేయాలి, చీఫ్కి రిలేటెడ్గా టాస్క్. అది చాలా ఇంపార్టెంట్ దానికి. అది ఏదో సింపుల్గా ఉండకూడదబ్బా, నేను అనేది అదనమాట. ఏదో సింపుల్గా అయిపోతుంది, అట్లా ఉండకూడదు. అది ఎలా ఉండాలంటే ఫస్ట్ క్వాలిఫైయర్స్, తర్వాత క్వార్టర్ ఫైనల్స్, ఫస్ట్ క్వాలిఫైయర్స్, తర్వాత క్వార్టర్ ఫైనల్స్, తర్వాత సెమీఫైనల్స్, ఆ తర్వాత ఫైనల్స్. ఏదో ఒకటి చేయాలి మొత్తానికి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, నైనిక అండ్ యష్మి టీం ఉంది. ఆ రెండు టీములు ప్రస్తుతానికి స్ట్రాంగ్ టీమ్స్. సో ఆ రెండు టీములకి ఫస్ట్ ఒక టాస్క్ పెట్టాలి. అక్కడ ఓడిపోయిన టీము నిఖిల్ టీంతో ఆడాల్సి ఉంటుంది. అండ్ నిఖిల్ అంటే బేసిక్గా ఇక్కడ వాళ్ళకి తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకే కొంచెం హై ప్రియారిటీ ఇవ్వాలి, ఇద్దరే ఉన్నారు కాబట్టి. సో వాళ్ళని ముందు పక్కన పెట్టాలి. సో వీళ్ళిద్దరిని ఆడనివ్వాలి. తర్వాత వాళ్ళలో గెలిచిన వాళ్ళు నిఖిల్ టీంతో ఆడాల్సి ఉంటుంది. అండ్ అందులో గెలిచిన వాళ్ళు ఫస్ట్లో ఓడిపోయిన టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మళ్ళీ ఆడాల్సి ఉంటుంది. సో అందులో గెలిచిన వాళ్ళు విన్నర్స్ అవుతారు. సో ఇట్లా ఒక టాస్క్ పెడితే భలే ఉంటుంది అసలు. అమ్మా, సో అది చెయ్యట్లేదు. అది ఏందో చికెన్ దొంగతనాలు ఏందో. నబీల్కి కొంచెమైనా స్క్రీన్ స్పేస్ వచ్చిందంటే చికెన్ వల్లే, నిజంగా చెప్తాను. ఇంకా అసలు చికెన్కి రుణపడి ఉండాలి నబీల్. ఎందుకంటే ఆ చికెన్ టాపిక్ లేకపోతే నబీల్ లేడు అసలు. ఎందుకు వచ్చాడు ఎందుకున్నాడు అంటే తెలీదు. పేమెంట్ తీసుకోవడానికి వచ్చాడు, తీసుకొని వెళ్ళిపోతాడు అంతే. నామినేషన్లో కూడా లేడు. సో నెక్స్ట్ వీక్ వస్తాడు నామినేషన్లోకి. వస్తే వస్తాడు, లేదులేండి, అది కూడా చెప్పలేము మనం. ఒక్కోటే పడితే మనం చెప్పలేం. కానీ బట్ అదే నబీల్కి స్క్రీన్ స్పేస్ ఇవ్వడానికి వచ్చినట్టుంది. ఏందో ఎటో పోతుంది, ఎత్తిపోతుంది. ఈ రెండు ఫీలింగ్స్ వస్తున్నాయి చాలా గట్టిగా. చూద్దాం ఏమవుతుందో మొత్తానికి. ఇంకా అది మరి సిచ్యువేషను. ఇంకా ఒకటి మణికంఠ కూడా కొంచెం అడ్వాంటేజ్ అయిందని చెప్పొచ్చు. బేసిక్గా ఆ లాస్ట్లో 2 జోకులు కూడా చాలా బాగా పేలాయి. అంటే చాలా బాగా ఫన్నీగా అనిపించాయి. ఒకటేమో నీరసంగా ఉంది, ఎవరైనా నా మొహం మీద పల్పియారని చల్లంటాను ఒకటి. తర్వాత ఇప్పటికీ కూడా తలుచుకుంటే నవ్వు వస్తుంది. బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి చుట్టూ రాగిపిండి జల్లుతా పొలిమేరలో జల్లినట్టు అన్నాడు. అది నెక్స్ట్ లెవెల్ జోక్ అని చెప్పొచ్చు. సో 2 చాలా బాగా చేశాడు. సో నిజంగా మంచి బిల్లా యూ చేంజ్డ్ బిల్లా అంటారు కదా. సో సేమ్ ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట మణికంఠని చూస్తే. సో డెఫినెట్గా పర్లేదు. సో ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. అండ్ ఒకటైతే సిచ్యువేషన్ ఉంది. అదేంటంటే ఇప్పుడు మణికంఠ విషయంలో ఈరోజు ఎపిసోడ్లోనే నాకు నచ్చింది ఏంటంటే తను పోరాడాడు, బాగానే ఉంది, కొంతవరకు బాగానే పోరాడాడు. నిజంగా అక్కడ మణికంఠయే రైట్ ఇనీషియల్గా. ఏది ఎపిసోడ్ స్టార్టింగ్లో అంటే ఆ గొడవ స్టార్టింగ్లో ఏదైతే ఉందో అక్కడ మణికంఠ రైటు. కొద్దిసేపటికి వచ్చేసరికి యష్మి రైటు. ఎపిసోడ్ అలాగే తయారైంది, డెఫినెట్గా అలాగే తయారైంది. నిజంగా మణికంఠ అని మాత్రమే రైట్ అనడానికి లేదు, అండ్ యష్మిది రాంగ్ అనడానికి లేదు. ఇప్పుడు డెఫినెట్గా మానవత్వం ఈజ్ మానవత్వం, సమానత్వం ఈజ్ సమానత్వం. బట్ సమానత్వంలో మానవత్వాన్ని కలిపితే సమానవత్వం అవుతుంది అది. సో అక్కడ మొత్తం తేడా అయిపోద్ది. ఇక్కడ అదే జరిగింది. ఇప్పుడు బేసిక్గా యాజ్ ఎ మానవత్వంగా చూసినట్టయితే అక్కడ టాస్క్లో గెలిచిందేమో మణికంఠ. సో 3-3 అయ్యేది, ఇంకో టాస్క్ పెట్టేటోడు బిగ్ బాస్, వేరే ఆప్షన్ లేక.
సమానత్వం కోసం చూసినట్టయితేనేమో అక్కడ నిజంగా చెప్పినట్టు యష్మి చెప్పినట్టు వాళ్ళు 5గురు వీళ్ళిద్దరు. సో నిజంగా అక్కడ ప్రాబ్లం అవుతుంది. కానీ మనం 2 చూడాల్సి వస్తుంది, మన దరిద్రం అది. అందుకే సమానత్వం మనది, ఏం చేయలేము. అది ఏదో వీళ్ళిద్దరిలో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనడానికి కూడా లేకుండా పోయింది తెలుసా. నిజంగా మోస్ట్ వరస్ట్ సిచ్యువేషన్ ఇది. నిజంగా ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనడానికి కూడా లేకుండా పోయింది. ఇంకా సో అయితే ఒకటి, ఇప్పుడు యష్మి ఆ పాయింట్ చెప్పినా కూడా మణికంఠ తన పాయింట్ మీద గట్టిగా స్టిక్ ఆన్ అయ్యి ఉండి గట్టిగా నిలబడి ఉండి నేను ఇప్పుడు నేను గెలిచా, ఇప్పుడు నేను ఓడిపోయి ఇచ్చేసి ఉంటే యూనో నాకు హ్యాపీ, నాకు ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను గెలిచా, అది కూడా నాకు ఇవ్వలేదు. సో నేను పోరాడి నేను ఫైట్ చేసింది ఏదైతుందో అది వేస్ట్ అయిపోయింది కదా. సో అది కరెక్ట్ కాదని చెప్పి నిలబడి ఉంటే బాగుంటుంది. నువ్వేందో నాకు తెలుసు, అయితే ఏడోకో అని చెప్పి మళ్ళీ హక్ చేసుకొని మళ్ళీ దగ్గర అయిపోయి సేమ్ సీజన్ 6 వైబ్స్ అన్నీ కూడా. అట్ ఎవ్రీ జంక్షన్ ఇట్స్ సీజన్ 6 జంక్షన్. ఇంకేం లేదు, ఇంకా ఏం చెప్తాం ఇంకా బట్ మళ్ళీ మణికంఠ విషయంలో నాకు ఒకటైతే అసలు నచ్చలేదు. అదేంటంటే ఇప్పుడు బేసిక్గా నిఖిల్ వెళ్తాను అన్నాడు గేమ్కి. అయితే తర్వాత లైవ్లో జరిగిన డిస్కషన్లో యష్మి ఏమంటుందంటే యాక్చువల్గా నిఖిల్ వెళ్ళకపోవడమే మంచిదైంది. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మణికంఠ అక్కడ సీతతో కొంచెం ఫైట్ చేశాడు అట్లీస్ట్. నిఖిల్ ఇప్పుడున్న పొజిషన్కి నిఖిల్ ఫైట్ చేయడు అసలు. సర్లే నువ్వు ముందు వెళ్ళులే, నీకేమైనా దెబ్బలు ఏమైనా తగులుతాయేమో, ఎందుకు వచ్చింది సరే వెళ్ళమ్మా, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళినా, సరేనన్నా వెళ్ళినా అని చెప్పి, అంటే ఇట్లా అనలేదు కానీ ఇంకా ఈ సెన్స్లో ఉంటాడు. ఇంకా సో నిఖిల్ వెళ్ళకపోవడమే మంచిదైంది, మణికంఠ వెళ్ళడమే మంచిదైందిలే అని అనుకున్నారు. కానీ మణికంఠ దానికి చెప్పిన ఎక్స్ప్లెనేషన్ వే బాలే. నేను చెప్పేది వినరా అంటుంటే ఐ కాంట్ ట్రస్ట్ అన్నాడు, నేను నిన్ను నమ్మలేనన్నాడు. అండ్ ఐ ట్రస్ట్ ఓన్లీ మై సెల్ఫ్ అన్నాడు. ఒకటి ఇప్పుడు అది ఒక టీమ్ టాస్క్, అది ఒక ఇండివిజువల్ టాస్క్ అయితే కాదు. సో డెఫినెట్గా అక్కడ అది చీఫ్ డెసిషన్. యాక్చువల్గా ఉన్నదే ఇద్దరు కాబట్టి ఇంకా అందులో చీఫ్ ఏముంది నా పోందా, ఉన్నదే ఇద్దరు. సో ఇంకా చీఫ్ డెసిషన్ కాబట్టి డెఫినెట్గా యూనో నిఖిల్ వెళ్తానన్నప్పుడు ఇంక ఓకే అనాలి. కానీ దానికి సరే ఒకవేళ లేదు ఓకే అనలేదు అనుకుందాం, వాదించే అవకాశం అందరికీ ఉంది కాబట్టి ఓకే అనలేదు అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి, తను అడుగు ఉండాలి, నాకు వెళ్ళాలని ఉంది, నేను నామినేషన్స్లో ఉన్నాను, నేను వెళ్ళాలనుకుంటున్నా అంటే సరే పోనీ నీ నామినేషన్స్ కోసమనే నిన్ను తీసుకున్నాడు యాక్చువల్గా నిఖిల్. సో అవకాశం ఇస్తాడు కొంచెం కన్విన్సింగ్గా అడిగితే. అది మానేసి ఐ కాంట్ ట్రస్ట్, నన్ను నేనే నమ్ముతా, నేను రిస్క్ తీసుకోలేను, సో ఏదేదో చెప్తే ఇది కరెక్ట్ కాదు అసలు. అది ఆ వే బాలే, ఇది వరస్ట్, ఇది బాలే మళ్ళీ. బట్ ఆ ఫన్ యాంగిల్ కానీ టాస్క్లో ఆడిన విధానం కానీ అండ్ యూనో యష్మితో ఫస్ట్ కొద్దిసేపు పోరాడిన విధానం కానీ అన్నీ బాగున్నాయి. ఆ తర్వాత మళ్ళీ కలిసిపోయాడు, అయిపోయింది. ఇంకా నాశనం, చెడగొట్టేసావు, చేతుల దాకా వచ్చిన గొడవని చెడగొట్టావు. అదేదో సినిమాలో సునీల్ గారి సీన్ ఉంటుంది, అది గుర్తొచ్చింది నాకు. ఇంకా సరే ఎపిసోడ్ కోసం మాట్లాడుకుందాం. ఇంకా మనం ఇప్పుడు ఏవైతే మాట్లాడేసాం అవి మధ్యలో ఎక్కువ మాట్లాడకుండా జస్ట్ లైట్గా టచ్ చేసి స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. సో ఒక గుడ్ న్యూస్ ఫుడ్ కోసం అని చెప్పాడు, లిమిట్ లేదు ఫుడ్కి. సో బీబీ సూపర్ మార్కెట్ చీఫ్లు తేవాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళు తెచ్చుకున్నవి వాళ్ళే వండుకోవాలి, ఎవరి వంట వాళ్ళే తినాలి, ఎవరు వండుకున్నది వాళ్ళే తినాలి అని చెప్పాడు. అయిపోయింది. షాపింగ్ బాస్కెట్స్ ఉన్నాయి, యష్మి పెద్ద చీఫ్ క్లాన్ కాబట్టి సో తనకి ఎక్కువ టైం ఇస్తుంది, బజార్స్ ఉంటాయి, దాన్ని బట్టి ముగ్గురు వెళ్ళాలని చెప్పాడు. ఓకే బాగానే ఉంది ఇక్కడ వరకు. ఆ తర్వాత యష్మి లోపలికి వెళ్ళింది, ఆట తక్కువ హడావిడి ఎక్కువ. వెళ్ళింది ఉల్లిపాయల వంకాయల ఏదో స్టార్టింగ్లో ఉండదు, వంకాయలు అనుకుంటా, 4 తీసింది 10 పడేసింది కింద. ఇంకోటి ఏదో తెచ్చింది వెనకున్న బుట్ట పడేసింది. ఎందుకు యష్మి అంత కంగారు? ఇంకా నీ బజార్ ఇంకా నీ బజార్ మాత్రమే మోగింది, ఇంకా ఇంకో బజార్ మోగాలి, వాళ్ళు అన్నీ తెచ్చుకునేంత వరకు నీకు టైం ఉంది. అంత టైం ఇచ్చినా ఆ మూత తీసి ఏముందో చూడలేదు, చికెన్ కోసం వాటి కోసం. ఇంకేం చెప్తాం ఇంకా. సరే ఏందో బట్ తర్వాత 9గా వచ్చి కూడా అలాగే పడేసింది. నిఖిల్ నింపాదిగా అన్నీ పెట్టుకున్నాడు, అన్నీ సర్దుకున్నాడు, అయిపోయింది. గట్టిగా బాగానే తెచ్చుకున్నారు. ఇంకా తర్వాత చికెన్ మర్చిపోయారు, చికెన్ చూశారు పసరయ్యాక. సో దానికి ఏడుపు మొదలెట్టింది. సో ఇంకా తర్వాత మళ్ళీ అది కూడా అది నట విశ్వరూపం. అది కూడా అంటే ఏం లేదు, ఇప్పుడు అది క్యూట్ ఏడుపులు అంటారు కదా కొంచెం అని అట్లా అనమాట. బొంగమూతి, పందిమూతి ఇట్లాంటివి పెడుతుంటారు కదా కొంచెం అప్పుడప్పుడు. అట్లా స్నాప్చాట్ యాప్ ఉంటుంది చూడు, దాంట్లో పెడుతుంటారు కొన్ని ఫిల్టర్లు పెట్టి.
పాపం అంటే అట్లా అనకూడదు గానీ, అది ఫోటోలు చూస్తే అది ఏందో పాపం ఈళ్ళకేంది పక్షవాతం వచ్చిందా అనే ఫీలింగ్ వస్తుంటది. అట్లాగే ఫోజులేస్తుంటారు గదా! సో, ఆ కైండ్ ఆఫ్ క్యూట్‌నెస్‌తో కూడుకున్న ఏడుపు ఏడ్చింది. ఇంకా తర్వాత 'బిగ్ బాస్' టైమ్ ఇచ్చాడు పాపం. అంటే యష్మి కదా పాపం అక్కడ ఏడ్చింది. అక్కడ నిఖిల్ ఏడ్చినా, నిఖిల్ తీసుకోకపోయినా, నైనిక తీసుకోకపోయినా 'బిగ్ బాస్' ఇచ్చేటోడు కాదు. సుయోధన నిజమే చెప్పాను కదా! యష్మి తీసుకోలేదు కాబట్టే వదిలావు నువ్వు. నాకు తెలుస్తోందిలే. నాకు నిజంగా అదే ఫీలింగొచ్చింది నాకు మనసులో. ఇది ఏందో 'బిగ్ బాస్' ఈ కన్నడ సీరియల్ ఆర్టిస్ట్‌లంటే ఎందుకింత ప్రేమ? లాస్ట్ టైమ్ ఏమో 'శోభ' ఈసారేమో 'యష్మి' అనుకున్నాను నేను. ఇంక నిజంగా ఆ తర్వాత ఇంక సరే దొరికిందే ఛాన్స్ అని చెప్పి వీళ్ళు కూడా తీసుకున్నారింక. 10 సెకండ్స్ టైమ్ ఇచ్చాడని చెప్పి. తర్వాత 2 టాస్కులు పెట్టారు. ఎవరైతే టాస్కుల్లో ఫెయిల్ అవుతారో వాళ్ళు ఈ వీక్ రేషన్‌ని కోల్పోతారు. గట్టిగా ట్రై చేయండి అని చెప్పి 'బిగ్ బాస్' అనమాట. ఇంకా తర్వాత అదే బేసిక్‌గా యాక్చువల్‌గా దీనికి ముందు దీని తర్వాత లైవ్‌లో చాలా జరిగింది. అదేంటంటే 'శేఖర్ భాష' ఒక టాస్క్ పెట్టాడు మొత్తం అందరికి కూడా. అంటే క్రియేట్ చేశాడు. అంటే అది మీకు ఆట కాదు. బట్ అయినా 'బూమ్ బూమ్ షాక్ షాక్' లాగే అనిపిస్తది మీకు. అది గనక మీరు జూసుంటే పొరపాటున. ఎవరు చూడలేదు. నాకు తెలిసి కొంతమంది జూసుంటారు. కొంతమంది తప్పించుకొనుంటారు. తప్పించుకున్నోళ్ళందరూ అదృష్టవంతులు. ఏముండదాడ. ఎంత సేపు మొత్తం భజన, భజన ఓ భజన. అందరూ పాజిటివ్ ఎలిమెంట్స్. సోనియా విష్ణుప్రియ కోసం చాలా చెప్పింది తెలుసా? ఎంటర్‌టైనర్ అయన్నీ గూడా చెప్తుంటే. పక్కన పృథ్వీకి నమ్మబుద్దెయలే. నాకు గూడా లెండి అది వేరే విషయం గానీ. పృథ్వీ నిజంగా చెప్తున్నావా? అంటే నిజంగా చెప్తున్నారా? తను ఎంటర్‌టైనర్ అందనమాట. ఎంటర్‌టైనర్ మరి ఎంటర్‌టైన్ చేద్దామని కూడా కాదు. ఏదో క్యాజువల్‌గా అడిగిన క్వెషన్‌కి నువ్వు అంత నానా రచ్చ చేస్తీవి గదా! మరి ఇప్పుడెందుకొచ్చింది ఎంటర్‌టైనర్ అనే ట్యాగు? అదేందంటే అక్కడ ఆళ్ళందరూ కూడా చాలా ఎట్లా తయారయ్యారంటే మొత్తము ఏదో చెప్పాలి గదా! అని చెప్తున్నారు. అదేది హార్ట్‌ఫుల్‌గా లేదు. ఇంకా 'శేఖర్ భాష' 'ఆదిత్య ఓం' కసేది ఇంకా ఘోరం అని చెప్పొచ్చు. అంటే ఆయన పాపం ఆయన మనసు ఇరిగిపోయింది 'శేఖర్ భాషకి' 'ఆదిత్య ఓం' మీద. నబీల్‌తో కూడా చెప్తున్నాడు. అంటే నబీల్ అన్నాడంట. నబీల్ అంటున్నాడనమాట. ఏమని అంటే నబీల్‌తో తనన్నాడట కదా! అంతకుముందు అన్నాడు కదా! ఇక్కడ వీళ్ళు గేమ్ ఆడుతున్నారు, వాళ్ళు గేమ్ ఆడుతున్నారని జెప్పి. సో, దానికోసం నబీల్ చెప్తున్నాడు. ఆయన నా కోసం ఏదో ఆలోచించి నాకు చెప్తున్నాడనుకున్నాను. ఆయన అందరికి అలాగే చెప్తున్నాడు అని నబీల్ అనమాట. అప్పుడు 'శేఖర్ భాష' ఆయన పెద్ద పొలిటీషియను. ఇప్పుడు ఇప్పుడు నేను గూడా పెద్ద మాట్లాడడం మానేసా. ఇప్పుడు నేను ఆయనతో తిరగట్లేదు. ఇప్పుడు ఆయన ఒక్కడే తిరుక్కుంటున్నాడు. ఎందుకంటే, ఇప్పుడు ఒకసారి పొడిస్తే ఓకే. 2 సార్లు పొడిస్తే ఓకే. 3 సార్లు పొడిచాడాయన నన్ను. సో, అది కరెక్ట్ కాదు అని జెప్పాడు. సో, అంటే 'శేఖర్ భాష' ఏమి కృష్ణుడు, ఆయనేమి ఏకలవ్యుడు కాదు గదా! 100 తప్పుల వరకు క్షమించడానికి. సో, 3 తప్పులకే భాషకి మనసిరిగిపోయింది. ఇంక ఓకే. వదిలేసాడింకా. భాషదైతే 100% రైట్. అందులో తప్పేమీ లేదు. దూరం పెట్టాడు. పెట్టడంలో తప్పు లేదు. ఆదిత్య ఓమే వచ్చి మాట్లాడుతున్నాడు. మధ్య మధ్యలో బట్ ఈయన పెద్దగా ఇన్వాల్వ్ కావట్లేదు. ఇంకా అక్కడ కూడా ఆ టైంలో కూడా ఆదిత్య ఓం నా గురించి చెప్పారా అంటే, ఒక పెద్ద హీరోతో పాటు వాకింగ్ చేయడం అదంతా కూడా చెప్పితే, ఏదో కావాలని అడిగితే చెప్పినట్టే ఉందంటే, అదేట్లేదు అన్నాడు కానీ అలాగే చెప్పాడాయన. అది వాస్తవం అది మనకు అర్థమైపోతుంటది. అదనమాట సిట్యుయేషను. సో, ఇంకా అందుక ఏదో చేశారు మొత్తం అందరూ కూడా. నబీలు అందరి కోసం చెప్పాడు. ఆ తర్వాత కొంతమంది వాళ్ళ గురించి చెబుతుంటే వాళ్ళ హృదయాలు ఉప్పొంగిపోయినియి. అసలు తర్వాత వెంటనే చాలామంది వాష్‌రూమ్ కూడా ఎళ్లారు. అంటే వాళ్ళ కడుపులు పొంగిపోయి ఉంటాయి. వీళ్ళకి మనసులు పొంగాయి. వాళ్ళకి కడుపులు పొంగుంటాయి. మనం ఏటి చేస్తాం గాని దానికి. అట్లాగే ఏదో జరిగింది మొత్తానికి. ఏందోలే ఇంగా ఆ లైవ్ అనేది చూస్తున్నానా, ఏంది ఈ కంటెస్టెంట్‌లందరూ ఇలా తయారయ్యారు? వీళ్ళకి ఇలా ఎవరు చెప్పారసలు ఇలా చెయ్యమని? ఇలాగే ఎందుకు చేస్తున్నారు? ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇవే వస్తున్నాయి బ్రెయిన్‌లో. బేసిక్‌గా 'బిగ్ బాస్' ప్రతిదానికి ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. బిగ్ బాస్ చేసే పనులేవైతే ఉన్నాయో, అవే కొద్దో గొప్పో ఇంట్రెస్టింగ్‌గా ఉండి, అయి గూడా అంత గొప్పగా ఏటి లేవులెండి. అయి నీరసమే ఉన్నాయి. కంటెస్టెంట్లు చేసే పని దానికి డబల్ నీరసంగున్నాయి. అట్లాగే తయారవుతుంది. ఏదో అట్లా అనుకున్నాను మొత్తానికింక. ఇంకా తర్వాత 2 టాస్క్‌లుంటాయని జెప్పాడు గదా! సో, గట్టిగా ట్రై చేయండి అని 'బిగ్ బాస్' చెప్పాడు. సో, లెమన్ పిజ్జా టాస్క్ ఒక సంచాలక్ ఫస్ట్ ఏమో ఈళ్ళు శేఖర్ అన్నారు కదా! బట్ ముందు ఆ అభయ్‌ని ఎంచుకున్నారు. బట్ ఆ అభయ్ గేమ్ ఆడాలి అని జెప్పి వాళ్ళు వద్దు అంటే ఇంక సరే అని జెప్పి శేఖర్ భాషని ఎంచుకున్నారనమాట. సో, నిఖిల్ ఏమో రూట్ మ్యాప్ ప్రిపేర్ చేసుకున్నాడు. అదంతా అయిపోయింది. అయితే ఇక్కడ గేమ్ ఆడారు. బేసిక్‌గా ఒకటైతే వాస్తవం. ఇప్పుడు అంటే ఆడి అంతా అయిపోయిన తర్వాత మనకి అది విన్నర్స్ యష్మి టీమ్ అని అనౌన్స్ చేశాడు కదా! యాక్చువల్‌గా లైవ్‌లో చాలా సేపు డిస్కషన్ అయింది దీనికోసం. అది గూడా అది ఎట్లా అయింది తెలుసా? అది ఇప్పుడు ఏదో ఒక పెద్ద ప్రాజెక్ట్‌ని సగం కట్టి ఆపేస్తే ఎలాగుంటది?
అలాగే ఉంది ఆ డిస్కషన్ కూడా. వాళ్ళు ముందంతా కూడా నైనిక టీము తర్వాత అంటే నైనిక టీంలోనే సీత వీళ్ళంతా కూడా విష్ణుప్రియ వీళ్ళంతా కూడా వాళ్ళది ఎక్కువ సార్లు టచ్ అయింది, వాళ్ళది ఎక్కువ సార్లు టచ్ అయింది అని అట్లా కంటిన్యూస్గా చెప్తానే ఉన్నారు. ఒక స్టేజ్కి వచ్చేసరికి ఇంకా ఆపేశారు, ఇంకా హ్యాచ్ అవతల పోయని చెప్పి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. ఒరేని ఏందిరా మీరు అనుకున్నాను నేను. నిజంగా చాలా సేపు డిస్కషన్ అయింది యాక్చువల్గా. సో నిజానికి యాక్చువల్గా వీళ్ళది ఎక్కువసార్లు టచ్ అయింది, నిఖిల్ది కూడా టచ్ అయింది, సీతది కూడా అంటే నైనిక టీంది కూడా 1-2 సార్లు అయ్యింది, డెఫినెట్గా అయింది. బట్ యష్మి కూడా చెప్పింది, యష్మికి సార్ నైని కూడా చెప్పింది, అవును మాది కూడా అయింది, బట్ అందరిదే అయింది, బట్ ఎవరిది ఎక్కువ సార్లు అయ్యింది, సో దానికి తగ్గట్టు మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి కదా. అసలు ఫస్ట్ వాళ్ళదే టచ్ అయింది, టచ్ అయిన వెంటనే డిస్క్వాలిఫికేషన్ కదా, సో మరి మీరు ఎట్లా చేయలేదు అట్లా అని చెప్పి అడిగింది నైనిక. దానికి ఏంటంటే ఆయన అందరిది టచ్ అయింది, సో అందుకే నేను కన్సిడర్ చేయట్లేదు వదిలేస్తున్నా అని చెప్పాడు కదా, మనకి ఎపిసోడ్లో కూడా వచ్చింది. బట్ యాక్చువల్గా నన్ను అడిగితే ఇక్కడ శేఖర్ భాష కొంచెం అంటే ఆయన సైడ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు 3 నిమ్మకాయలు తీసుకొని అవి పెట్టాల్సి ఉంటుంది ఆయన పని అది. ఇప్పుడు ఒక్కొక్కరు 3 రౌండ్లు ఫినిష్ చేశారు. సో 3 రౌండ్లు ఫినిష్ చేసినప్పుడు మళ్ళీ 3 సార్లు ఇక్కడ నిమ్మకాయలు పెడుతున్నాడుగా ఆయన. సో 9 సార్లు పెట్టినట్టుగా ఆయన. సో అన్నిసార్లు పెట్టడం వల్ల ఆయన కుదరట్లా, ఆయన చూడలేకపోతున్నాడు. కానీ బేసిక్గా చూసినప్పుడైనా సరే అట్లీస్ట్ డిస్క్వాలిఫై కాదు, అది కిందకి టచ్ అయితే రీస్టార్ట్, కిందకి టచ్ అయితే వాళ్ళు మళ్ళీ 3 నిమ్మకాయలు మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఇది ముందే చెప్పేసి అంటే బేసిక్గా తర్వాత రూల్ బుక్ తీసుకొని చదివారు. యాక్చువల్గా రూల్ బుక్లో ఏముంది, కింద పెట్టకూడదు అని ఉంది. పెట్టకూడదు అని అంటే పూర్తిగా పెట్టడం, టచ్ చేయడం కాదని చెప్పేశాడు. కానీ నాకు ఎందుకో కొంచెం శేఖర్ భాష వాళ్ళ టీం సైడ్ కొద్దిగా స్లైట్గా 1% అటు వాలాడు అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇప్పుడు మరి పెట్టడం అన్నా టచ్ చేయడం అన్నా దగ్గరగా అలాగే వస్తుంది. ఇప్పుడు నేను ఓ సైడ్ పెడితే మాత్రం అది పెట్టినట్టు కాదు, ఇటు ఒక సైడ్ ఆనించారుగా అది పెట్టినట్టేగా కింద, మరి అది వస్తుంది కదా అట్లా. సో అదొకటి. అండ్ అదే ఆయన చూడలేడు కూడా కంప్లీట్గా. 3 పెట్టే గ్యాప్లో ఆయన రెడీగా ఉండాల్సి ఉంటుంది, ఆయన కంప్లీట్గా అన్ని వైపులు అట్లా ముందు ఆయన జోకేసాడు యాక్చువల్ 3 అసిస్టెంట్లు కావాలి నాకు అని చెప్పి, అంటే 3 చూడడానికి అని చెప్పి. అట్లా కుదరదని బిగ్ బాస్ అంటే సరైన ఒకడే ఉంచున్నాడు. ఇంకా తర్వాత అదే అంటున్నా. సో థింగ్ ఏంటంటే ఆయన పెట్టాలి, బట్ పెడుతున్నప్పుడు కూడా పక్కన 2 టీములు ఉంటే అలా చూసుకోండి, ఇటు చూసుకుంటూ ఉండి, ఇటు పెడుతున్నట్టయితే ఇటు చూస్తూ ఉండి బ్యాలెన్స్ చేసి ఉండాల్సింది. అది కిందకి టచ్ అయిన వెంటనే మళ్ళీ గేమ్ రీస్టార్ట్ అంటే ఆ 3 నిమ్మకాయల రౌండ్ రీస్టార్ట్ అనమాట. సో అట్లా చేసి ఉంటే ఆట మజాగా ఉండేది. ఆయన అట్లా చేయకపోవడం వల్ల ఆట ఎందుకో అంత రసవత్తరంగా సాగలేదు, ఏదో సాగింది అంతే. ఏదో వెళ్ళాలి కదా అంతే, ఇంకా అంతకుమించి ఇంకేముంది చెప్పండి. ఇప్పుడు డ్రైనేజ్లో వాటర్ వెళ్తుంది అంతే, ఇంకా అంతమించి చేయట్లేదు. అది అనమాట పరిస్థితి. ఇప్పుడు సముద్రంలో వాటర్ అనుకోండి, ఓ దగ్గరికి వెళ్ళి ఆగాలి, అక్కడ అలల్లాగా మారాలి, ముందంతా ప్లెయిన్గా ఉన్న అక్కడికి వచ్చేసరికి వేవ్స్ లాగా ఇట్లా పైకి రావాలి, ఇట్లా కొన్ని ఉంటాయి. డ్రైనేజ్ వాటర్కి ఏముంది అట్లా పోతూ ఉంటుంది అంతే, ఇంక సముద్రం సైడో లేదా నది సైడో ఎటో పోతూ ఉంటుంది అంతే, ఇంక అలా పోయింది అంతే అది. సో అదే నాకు కొంచెం శేఖర్ భాష ఇక్కడ సంచాలకుగా కొంచెం ఫెయిల్ అయ్యాడు అనిపించింది. అట్ ద సేమ్ టైం 1% ఆయన టీం సైడ్ వాలాడు కొంచెం, అటు వాలాడు కొంచెం అనిపించింది నాకు. అంటే వాళ్ళకి ఫస్ట్ ఫుడ్ వచ్చేస్తుంది కదా అనే బేసిస్లో మైట్ బి అనిపించింది నాకు. ఇంకా తర్వాత అదే వాళ్ళ ఫుడ్ వచ్చేసింది, వాటిని జాగ్రత్త చూసుకోవాలని చెప్పారు. ఆ పృథ్వీ అండ్ నిఖిల్ ఏమో నేను తింటే నువ్వు తిన్నట్టే అని జోక్ వేసుకున్నారు. ఈ గ్యాప్లో సోనియా ఏమో అబ్బా ఒక నిమిషం, ఈ గ్యాప్లో సోనియా ఏమో ఈ గ్యాప్లో సోనియా సరేనే, ఈ గ్యాప్లో సోనియా ఏమో నటిస్తోంది కదా అక్కడ ఏడుపు. సో దానివల్ల ఏంటంటే ఇంకా అక్కడ అంటే వేరే వాళ్ళకి ఫుడ్ రాలేదు అన్నట్టుగా ఏడుస్తోంది. సో ఇక్కడ వేరే వాళ్ళ కోసం నిజంగా అంత ఆలోచించే పర్సన్ అయితే మళ్ళీ తర్వాత విష్ణుప్రియ కోసం చీప్ అని కామెంట్లు చేయకూడదు. నిన్నటి లైవ్లో కూడా చాలా మాటలు అన్నది విష్ణుప్రియని, నిజంగా చాలా ఘోరమైన మాటలు అన్నది. జాకెట్ అని సంథింగ్, అది ఇంకా చెప్పలేము కూడా, అంత నీచంగా మాట్లాడింది. సో దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్. ఎట్టి పరిస్థితుల్లోని కూడా సోనియా అనే పర్సన్ అయితే రైటే కాదు. ఈవిడ గారు మళ్ళీ అక్కడ పృథ్వీతో కూర్చొని ఎవరైతే మిగతా వాళ్ళకంటే 80% ఆర్ 50% ఎక్కువ ఉంటారో వాళ్ళే విన్ అవుతారు, నాకెందుకో అది నేనే అనిపిస్తోంది అంటే పృథ్వీ పక్క నుంచి నాకు కూడా అలాగే అనిపిస్తోంది
అన్నాడు. నవ్వుకున్నారు. ఈవిడ విన్నరట. నువ్వు నిజంగా చెప్తున్నా జెన్యూన్ ఆడియన్స్ ఓటింగ్‌తో అయితే నువ్వెప్పుడు నామినేషన్‌లోకొస్తే అప్పుడు బయటకొస్తావు నువ్వు. బిగ్ బాస్ టీమ్ సరే నువ్వు గొడవలు బానే పెడుతున్నావు, పుల్లలు బానే పెడుతున్నావు. సరే నిన్నుంచితే కంటెంట్ వస్తదనే ఉద్దేశంతో నిన్నుంచితే ఉంటావేమో కొన్ని వారాల వరకు. నెక్స్ట్ వీక్ నామినేషన్‌లోకొస్తే నువ్వు ఔటు. ఈవిడ మళ్ళీ ఆడ కూర్చొని సర్లేండి ఇంకేం చెప్తాం ఇంకా. సో, ఫుడ్ వేరే వాళ్ళ కోసం రాలేదని చెప్పి సోనియా అబ్బా! అక్కడ రాసున్నది చదువుతున్నాను నేను. అది గొంతు బయటికి రావట్లేదు మాట. ఫుడ్డు వేరే వాళ్ళకి రాలేదని చెప్పి సోనియా నటిస్తోంది కదా అక్కడ. అట్లా జరుగుతున్నప్పుడు ఇంకా యష్మి అది బనానా అండ్ యాపిల్ ఇచ్చింది. చెప్పా కదా అది వేరే ఎప్పుడిచ్చారో అదంతా జరిగింది. షేర్ చేద్దామని చెప్పి ఆ అబ్బాయి అది సరే చేద్దామని అనుకున్నారు. ఆహ్, ఇక్కడ ఆ అబ్బాయి బేసిక్‌గా వేరే వాళ్ళకి యాక్చువల్‌గా ఒక పాయింట్ ఇచ్చేసాడు యాక్చువల్‌గా. అదాడు చాలా తెలివిగా ఆడియన్స్‌కి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు ఒక పాయింట్. అదేంటంటే నువ్వు నిన్న వీళ్ళని టాస్క్ ఎమోషన్ ఈజ్ ఎమోషనల్ మరి ఇది టాస్కే గదా! మరి టాస్క్‌ని నువ్వెందుకు ఎమోషనల్‌గా తీసుకుంటావు? నీకు అర్థం కాలేదా? నువ్వు వేరే వాళ్ళకి అర్థం కాలేదని చెప్పావు. నైనిక అండ్ సీత అని నువ్వు నిన్న అన్నావు గదా! ఇప్పుడు నువ్వే ఇలా చేస్తే ఎలాగా? ఎలా ఎమోషనల్ అవుతావు అని అబ్బాయి. ఇగో నువ్వే ఆళ్ళకో పాయింట్ ఇస్తున్నట్టుంది ఇంకొద్దులే ఆపేసేయి. మరి టాస్క్ ఇది నీకు అర్థం కాలేదంటే అర్థమయింది. కానీ వాళ్ళకి రాకుండా నేను తినడం అంటే తీసుకోలేకపోతున్నా అది ఇది అని చెప్పి ఇంక అట్లా నటించింది కాసేపు. అట్లా అయిపోయింది. ఇంకా తర్వాత కనిపెట్టు, పరిగెట్టు టాస్క్ అయితే ఇచ్చారు. సో, ఇంకా అడిగిన వస్తువుల్ని కనిపెట్టి తేవాలి. యాక్షన్ రూమ్‌లో వస్తువులున్నాయి. యష్మి సంచాలక్. ముందు నేనే ఎళ్తాను నిఖిల్ అన్నాడు. ఇంకా తర్వాత చెప్పా కదా! మణికంఠ ఇదంతా కూడా అన్నాడని ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అది ఇదని. ఇంకా తర్వాత రాక్ పేపర్ సిజర్స్ యేసుకొని లాస్ట్‌కి మణికంఠ ఎళ్ళాడు. ఏం చెప్తాం ఇంకా. ఇంకా తర్వాత ఎవరిది నియర్ బై ఉంటే వాళ్ళది తీసుకుంటా అని అక్కడ అన్నది. యష్మి చాలా క్లియర్‌గా అన్నది. వెయిట్ విషయంలో. ఎందుకంటే అక్కడ వెయింగ్ మిషన్ పెట్టారు కాబట్టి డెఫినిట్‌గా వెయిట్ పరంగా ఉంటదని వాళ్ళకి క్లారిటీ ఉంది. సో, ఎవరిది నియర్ బై వెయిట్ ఉంటే వాళ్ళది తీసుకుంటా అని ముందే అడిగారు. దానికి తగ్గట్టుగా తను చెప్పింది, యాక్సెప్ట్ చేసింది. అంతా అయిపోయింది. ఫస్ట్‌ది మణికంఠ గెలిచాడు మైదా పిండి అంటే. తర్వాత శనగపప్పు అంటే ఇక్కడ ఈ గ్యాప్‌లో మణికంఠ, సీత ముష్టి యుద్ధం, మల్ల యుద్ధం ఇవన్నీ చేసుకున్నారు బానే. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లోపలికెళ్ళి అయి తెచ్చారు. సీత గెలిచింది. 250 గ్రాముల మరమరాలు తెమ్మంటే ఆ డోర్ దగ్గర ఈళ్ళు ఏందో ఈళ్ళు ఏదో మరమరాలు అంటే ఈ ఈళ్ళు 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 మరమరాలు అయిపోదాం అన్నట్టుగానో, లేదంటే ఏందో అంటే ఒక 100 రోజుల పాటు ఆకలితో ఉన్నోడికి ఒక్కసారిగా ఆ మరమరాలు ఇస్తాము. కాకపోతే నువ్వు వాడితో గొడవ పడి నువ్వు వాడిని దాటుకొని ఎళ్ళాల్సి ఉంటది లోపలికని జెప్తే వాడు ఎట్లా పోరాడతాడు? అట్లా పోరాడుతుండ్రా డోర్ బయట. ఎందుకురా 250 గ్రాములు కదరా! ఇద్దరిలో ఎవరు ఏ టైంకెళ్ళినా కవర్‌లోకి ఏరడమే గదరా! ఆఖరికి ముందు సీతే పోయింది. పోయినా గూడా మణికంటే ముందే ఏరుకొచ్చాడు. దేనికింత ముష్టి యుద్ధం? దేనికింత మల్ల యుద్ధం? ఆ! ఏదో 'దేవరా' సినిమాలో సైఫ్ అలీ ఖాను, జూనియర్ ఎన్టీఆర్ కొట్టుకున్నారు కదరా ఇద్దరును. ఏట్రా మీరు నాకర్థం కాలే. అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా అని మీరనొచ్చు. ట్రైలర్‌లో ఆల్రెడీ చూసాం కదా! అందుకే చెప్తున్నా. ట్రైలర్ వస్తే చాలు మనకు రిఫరెన్స్ వాడుకోవడానికి. సినిమాయే రావాలా? ఇంకా తర్వాత అసలు మణికంఠ 290 గ్రామ్స్, సీత 371 ఎంతో తెచ్చింది. ఇది ఆహ్, ఇద్దరు కరెక్ట్‌గా తీసుకోలేదు. ఇద్దరిది 0 అనేసింది. సో, ముందు అన్నది యాక్చువల్‌గా. సో, మణికంఠ అదే పాయింట్ ఔట్ చేశాడు. బట్ ఇప్పుడు సంచాలక డెసిషన్ ఫైనల్ అంటుంది. నేను నా కన్‌ఫ్యూజన్‌ని బట్టి చెప్పాను. మీకోసం గాని చెప్పలేదని అస్సలు వినట్లేదు. ఎవరు 250 దగ్గర హ్మ్, ఉన్నారో అది చూడాలని చెప్పి మణికంఠ. ముందు చూస్తానన్నారు. బట్ ఇప్పుడు మార్చొద్దని మణికంఠ నేను వీకెండ్ మాట్లాడతా అన్నాడు. ఇంక తర్వాత ఇంకా నెక్స్ట్ నెయ్యి చెప్పారు. సీత గెలిచింది. టమాటా బాస్కెట్‌లో యాపిల్ అన్నాడు. మణికంఠ గెలిచాడు. టమాటాలన్నీ తోసేసింది యాక్చువల్‌గా తీసేసిందని వచ్చిందీడ. టమాటాలన్నీ తోసేసింది సీత. అది కరెక్ట్ కాదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఫుడ్ మీద చూపించకూడదు. నువ్వు టాస్క్‌లో ఓడిపోయావు ఓకే. అది టమాటా బాస్కెట్‌లో టమాటాలని కింద తోయడం ఎందుకు? అది కరెక్ట్ కాదు కదా! ఆహ్, మిర్చి బజ్జీకి కావాల్సిన ఐటెమ్స్ అన్నారు. మణికంఠ కార్న్ ఫ్లోర్ తెచ్చాడంట. సో, అందుకని సీత గెలిచాడు. సో, యాక్చువల్‌గా నాకోటి అర్థం కాలే. ఇప్పుడు మిర్చి బజ్జీ శనగపిండితో ఏస్తారు. ఓకే. కార్న్ ఫ్లోర్‌తో ఎయ్యరా? ఏస్తారు గదా! కార్న్ ఫ్లోర్‌తో కూడా ఏస్తారు కదబ్బా!
వీళ్ళు ఏంది మైదా అన్నారా వీళ్ళు? ఏ ఐటమ్స్ అని తెచ్చారు వీళ్ళు? అంటే ఓకే. సీత గెలిచిందని చెప్పారు. కార్న్ ఫ్లోర్ ఎయ్యరను, కార్న్ ఫ్లోర్ తెచ్చాడు అది వాడరని సీత అంటోంది యాక్చువల్‌గా. బట్ యూ నో కొన్ని కొన్ని చోట్ల అది వాడతారు యాక్చువల్‌గా. ఆళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు బజ్జీని తీసుకుంటారు, కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత మధ్యలో ఏదైనా స్టఫ్ ఉంటే స్టఫ్ పెడతారు. లేదంటే లైట్ తీసుకుంటారు అట్లా పెడతారు. తర్వాత కొంతమంది ఆ మధ్యలో గింజలు తీసేస్తారు. తీసిన తర్వాత శనగపిండి బ్యాటర్ ఉంటది కదా! దాంట్లో ముంచుతారు. మరి దాన్ని బ్యాటర్ అంటారేమో నాకు తెలీదు. పిండి దాంట్లో ముంచుతారు. ముంచిన తర్వాత ఈ ఆహ్, కార్న్ ఫ్లోర్ గానీ, లేదంటే బ్రెడ్ క్రమ్స్ గానీ వీటినేసి వేపుతారనమాట. సో, పైన లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా రావడం కోసం. ఏమో అదే ఒకవేళ నేను తప్పైతే నన్ను క్షమించండి. బట్ అక్కడక్కడ ఇట్లా జరుగుతదేమో అన్నట్టు అనిపిస్తోంది నాకు. సో, లెట్స్ సీ ఇంకా చూద్దాం ఏమవుతదో మరింకా. నాకైతే అట్లా అనిపిస్తోంది నాకు. అంటే కార్న్ ఫ్లోర్‌తో కూడా చేస్తారేమో అనిపిస్తుందబ్బా! ఎందుకంటే కార్న్ ఫ్లోర్‌తో నేను చాలా బజ్జీలు చేయడం చూశాను నేను. సో, మరి మిరపకాయ బజ్జీ ఎందుకు చేయరు? ఇప్పుడు అరటికాయ బజ్జీ చేసినోడు మిరపకాయ బజ్జీ చేయడానికి ఏముంది? అది అరటికాయ తీసి మిరపకాయ ఎడితే అయిపోయింది కదా! అట్లా అనిపిచ్చింది నాకు. నాకే అట్లా అనిపిచ్చిందా? మరి మీకు గూడా అట్లే అనిపిచ్చిందా ఏమో? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ ఒక్క మాట మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చెప్పండి వీలైతే. అంటే నాకు తెలియట్లేదు అందుకని అడుగుతున్నా అంతే. ఇంక అంతకుమించి ఇంకేయట్లేదు. సో, అందుకే నేను క్లారిటీగా అయితే లేను. ఒకవేళ నిజంగా కార్న్ ఫ్లోర్‌తో బజ్జీలు చేసేటట్టయితే, ఆ పొడి బేసిస్ మీద మణికంఠని తీసినట్టయితే మాత్రం డెఫినిట్‌గా అది ఇంకా వరస్ట్ డెసిషన్ అవుతది. ఒకవేళ కార్న్ ఫ్లోర్ ఎయ్యరు అంటే దట్స్ ఫైన్ అండ్ గుడ్ అనమాట. అది మ్యాటర్ ఇంకా. ఇంక వెల్ ప్లేడ్ రా అని చెప్పి నిఖిల్ ఎమోషనల్ అయిపోయాడు. నిఖిల్ బాగా ఎమోషనల్ అయిపోయాడు. తర్వాత చాలా సేపు అలా హగ్ చేసుకొని అట్లా కళ్ళలోంచి నీళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు నాకు ఎలాగ ఫుడ్ లేదు ఇప్పుడు మా ఇద్దరికి ఎలాగా? అది అది గుర్తొచ్చిందో ఏమో! మనుషులకి అంటే అంటే వాళ్ళిద్దరికీ ఇంక ఓ వారం పాటు ఫుడ్ ఉండదు. వాళ్ళ రేషన్ ఉండదనే క్లారిటీ వచ్చింది గదా! సో, ఇప్పుడు ఫుడ్ కోసం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలా? వేరే వాళ్ళని అడగాలా? సో, అదొకటుంది గదా! అది మేబీ బాగా గట్టిగా స్ట్రైక్ అయ్యి ఉంటది. ఇంకా తర్వాత 290 తీసుకోవాల్సిందని చెప్పి మణికంఠ, సంచాలక డెసిషన్ ఫైనల్ అని యష్మి. నేను ఒప్పుకోనని మణికంఠ. అది మీకు ఇంపాసిబుల్ ఎలాగైతే నాకు అలాగే ఇంపాసిబుల్ అని చెప్పింది. ఓకే. తర్వాత ఒక పాయింట్ చెప్పింది కదా! అంటే అక్కడ ఇద్దరే ఇక్కడ ఐదుగురు అందుకే ఆ డెసిషన్ తీసుకున్నా అని చెప్పింది కదా! సో, అట్లాగా ఆహ్, ఆ డెసిషన్ తీసుకోవడం కోసం దాన్ని సమర్థించుకోవడం కోసం అందాక అలాగా ఆ పాయింట్‌లో అలా చెప్పిందనమాట. సో, దిక్కుమాలిన లాజిక్కే అది. మనం ప్రోమో చూసి డిసైడ్ అయ్యాం. బట్ డెఫినిట్‌గా దిక్కుమాలినెస్ట్ లాజిక్కే అది. బట్ ఎనీహౌ ఇది ఇంకా ఇది సిట్యుయేషన్ అనమాట. ఏదైనా ఒకటి ఇప్పుడు ఏమో నిఖిల్ ఎల్లుంటే సిట్యుయేషన్ వేరేలా ఉందేమో తెలీదు. ప్రస్తుతానికి. ఎందుకంటే నిఖిల్ కుకింగ్ డిపార్ట్‌మెంట్‌లో బాగా ఇన్వాల్వ్ అయిన పర్సన్ గదా! సో, తనకన్నీ ఐడియా ఉంటాయి. ఏ పప్పు ఏది అనేది వెంటనే రియాక్ట్ అవ్వగలుగుతాడు అన్నీ ఉంటాయి. సో, అట్లా దాన్ని బట్టి మైట్ బీ ఎందుకో నిఖిల్ ఎల్లుంటేనే బెటర్ అనిపించింది. సో, బేసిక్‌గా మణికంఠ నిఖిల్‌కి ఎప్పుడూ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. ఆ టీమ్‌లోకి తీసుకున్న తర్వాత నైనిక దగ్గరికెళ్ళి నన్ను తీసుకో అనడం. తర్వాత ఇక్కడేమో తను ఎళ్ళకుండా ఉండి ఇద్దరికీ ఫుడ్ లేకుండా చేయడం. ఇంత చేసింది ఈ మహానుభావుడైతే దొంగతనానికి కూడా తోడు రమ్మని. ఏడ దొరికేవరా నాయనా అనిపించింది. కొన్ని పాయింట్‌లో మణికంఠ ఇంప్రూవ్ అయ్యాడు బానే ఉన్నాడు గానీ, డెఫినిట్‌గా ఇంకా కొన్ని విషయాల్లో తనలో ఏమంటారు ఆ నెగెటివ్ మైండ్ సెట్ అయితే పోవట్లేదసలు. అది వచ్చిన దెబ్బ అనమాట. అయితే ఇంక తర్వాత నేను వదలను ఆ పాయింట్ నాది అని మణికంఠ రేషన్ షేర్ చేస్తామని సీత బిగ్ బాస్‌తో మాట్లాడింది. ఇక అదే చెప్పా కదా! యష్మి అక్కడ ఇద్దరే ఇక్కడ ఐదుగురని చెప్పింది. ఇంకా తర్వాత మనం ఎక్కువ వండి మిగతాది వదిలేద్దాం వాళ్ళే తింటారని అభయ్ బయటకి చెప్పొద్దు అనుకున్నారు. ఇంకా మళ్ళీ యష్మి, మణికంఠ కలిసిపోయారు. ఛీ! ఛీ! వేస్ట్ అనిపించింది నాకు లిటరల్లీ ఆ టైంలో. నాకు అదే ఫీలింగొచ్చింది. టై అయ్యిద్ది అని చెప్పి మణికంఠ. టై అయ్యేదని చెప్పి యష్మి అందరిని ఒకళ్ళు ఇచ్చినా కూడా బట్ ఇంకోటి పెడతారు కదా! అప్పుడు టై అయ్యి ఎందుకు వదిలేత్తారు? ఎవడా నాకు తెలుసు నువ్వేంటో అని మణికంఠ. ఇంక అయిపోయిందింక. సేమ్ సీజన్ 6 అక్కడ కూడా అంతే. ఏదో జరుగుతదనుకుంటే ఇలా జరుగుతూ ఉంటది. ఇప్పుడు అంతెందుకు సోనియా వెనకాల అంత మాట్లాడుతుందా మన ఎవరు విష్ణుప్రియ కోసం. ఇక్కడ కూడా చీప్‌గా అంది గదా! యాక్చువల్‌గా ఈళ్ళిద్దరికీ మళ్ళీ లైవ్‌లో చూస్తే కొంత ర్యాపో బిల్డ్ అవుతుంది మళ్ళీ. కొంచెం మాట్లాడుకుంటున్నారు మళ్ళీ. ఏంది మాకీ లొల్లి అనిపిస్తుంది. ఏం జేస్తాం ఇంకా. ఇంకా వాళ్ళు అంటే ఇప్పుడు మనం మనం ఎట్లా ఎక్స్‌పెక్ట్ జేస్తాం అబ్బా! మనం ఒక మంచి స్పైసీ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎక్స్‌పెక్ట్ జేస్తాం. వాళ్ళేం జేస్తున్నారక్కడ? కేరళ స్టైల్
పన్నీర్ బిర్యానీ విత్ కిస్మిస్ ఇస్తున్నారు మనకి. బిర్యానీలో కిస్మిస్ వేస్తే ఎంత చండాలంగా ఉంటుంది. ఇప్పుడు లవంగం వేస్తేనే చండాలంగా ఉంటుంది, యాలకులే చిరాకు మనకి, ఇవి అంటేనే చిరాకు మనకి. అట్లాంటిది బిర్యానీలో కిస్మిస్లు వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి, స్వీట్ ఆనియన్ వేసి అట్లా చేస్తే ఎట్లా ఉంటుంది? కాశ్మీరీ బిర్యానీ అట్లే ఉంటుంది. కాశ్మీరీ కాదు, అది గోవా బిర్యానీ అయితే మరీ ఘోరంగా ఉంటుంది. పైనంతా వైటే ఉంటుంది రైసు, ఏది కింద ఏముందిరా అంటే ఒక సెమీ గ్రేవీతో కూడుకున్న ముక్కలు ఒక 4 ఎన్నో కింద ఉంటాయి. దాన్ని బిర్యానీ అంటారు అక్కడ. అదే చెప్తున్నా, హైదరాబాద్ బిర్యానీ అడిగితే కాశ్మీర్ బిర్యానీ పెడుతున్నారు, గోవా బిర్యానీ పెడుతున్నారు, కేరళ బిర్యానీ పెడుతున్నారు. కేరళ కూడా మళ్ళీ కొన్ని ఏరియాల్లో పర్లేదు స్పైసీగానే ఉంటుంది, కొన్ని ఏరియాలే కొబ్బరి నూనె వేసి మంచిగా చప్పగా ఉన్న బిర్యానీ కూడా భలే పెడతారు మనకి. నైస్. అట్లా ఇవన్నీ వడ్డిస్తున్నారు మనకి. ఏం చేయలేము ఇంకా తర్వాత రేషన్ వచ్చింది 9 టీంకి, కెరటం టీంకి రేషన్ లేదని చెప్పి స్టోర్ రూమ్లో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళకి ఫుడ్ వచ్చింది, రాగి పౌడరు, దాన్ని వీక్ అంతా ఫుడ్గా తీసుకోవాలని చెప్పారు. ఏదో ఒకటి వచ్చిందని చెప్పి యష్మి క్లాప్స్. నాకు ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది, అయినా కూడా ఓకే కామ్ డౌన్. వాళ్ళ కోసం నేను ఎందుకు ఫ్రస్ట్రేట్ అవ్వాలి, ఎందుకు వచ్చింది వద్దు, రిలాక్స్ అనుకుని మళ్ళీ ఆ తర్వాత నార్మల్ అయ్యాను అంతే. చిరాకేస్తోంది లేదంటే. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు అని చెప్పి అబ్బాయి నిఖిల్తో అంటే, 9కి టీంకి ఫుడ్ ఇవ్వాలని చెప్పి యష్మి అలా చేసింది. సో ఓడిపోయినందుకు నేను హ్యాపీ అన్నాడు. ఒకవేళ కావాలంటే నేను వచ్చి అడుగుతలేరా అన్నాడు. అక్కడ హక్ చేసుకున్న విధానం చూస్తే నాకు ఎందుకు పాపం ఏందోలే బాగా లో అయిపోయాడని తెలిసిపోతుంది అక్కడే. అంటే అవతలోడు చెబుతుంటే కూడా అంటే వినలేకపోతున్నాడు, అంటే విని దాన్ని మళ్ళీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అంటే తిని జీర్ణించుకోలేకపోవడం వేరు, మనోడు విని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇక్కడ అది పరిస్థితి అనమాట. ఏదో ప్రాస కోసం చెప్పాను. ఒకవేళ చండాలంగా ఉంది పోలిక అన్నట్టయితే పక్కనేంటండి. ఇంకా తర్వాత అదే రూమ్లోనే పడుకోండి అని యష్మి, సోనియాని, పృథ్వీని చెప్పింది. మళ్ళీ వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయితే అది గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది, డెసిషన్స్ ప్రాపర్గా తీసుకోలేము. ఈవిడ మొదటి నుంచి అదే చెప్తోంది. సో ఆ బేసిస్ మీద చెప్తుంది. నేను ఎమోషనల్గా ఉంటే ఈవిడికి ఏంది ప్రాబ్లం అని చెప్పి సోనియా రాంగ్ ప్లాన్లో ఉన్నానంది. ఇంకా తర్వాత ఒకవేళ నిఖిల్ నీకు గేమ్కి ఎట్లా ఉంటే బెటర్ అనిపిస్తే అట్లే ఉండంటే సరే బాయ్ నిలిపోయింది. అదే పని మీద ఉండు సోనియా, నువ్వు కనీసం దగ్గర కూడా వెళ్ళక నిఖిల్ దగ్గరికి. నిఖిల్కి కూడా అదే చెప్తాడు, నిఖిల్ సోనియా దగ్గర దరిదాపుల్లో కూడా వెళ్ళకూడదు, అప్పుడు బాగుపడతాడు. దొంగతనం చేద్దామని ప్రేరణ అయిన పృథ్వీ, నేను ఫేక్ చేయట్లేదని చెప్పి నిఖిల్, దొంగతనం కోసం యష్మి ప్లాన్లు వేస్తుంది. నీకేమనిపిస్తే అదే చేయని చెప్పి నిఖిల్. సోనియా లేచి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. అదే సారీ ఆల్రెడీ చెప్పేశాను కదా దీనికోసం. ఓకే, అదే నీకు నీ గేమ్కి ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయన్నాడు, గెలిపోయింది అక్కడ నుంచి సోనియా. ఇంకా మణికంఠ నబీల్ సాంగ్ పాడుకున్నారు మరుసటి రోజు పొద్దున్న. ఇంక ఇక్కడే సోనియా 50% అది 80% ఎక్కువ ఉంటే వాళ్ళు విన్ అవుతారు, అది ఎందుకో నేనే అనిపిస్తుంది అని అంది. పృథ్వీ ఏమో నాకు కూడా అంతే అనిపిస్తుంది అన్నాడు అనమాట. ఇంకా తర్వాత ఇద్దరిని చూసి మీకుంది అని అనుకున్నాను మనసులో. నువ్వు నామినేషన్లోకి రా సోనియా అని మనసులో అనుకున్నాను అనమాట. ఏం తినాలో యష్మి డిసైడ్ చేస్తోంది. ఉన్నాయి ఫినిష్ చేసి తర్వాత వండుదామని యష్మి ఫుడ్ విషయంలో ఫుల్ హల్చల్ చేస్తోంది. చాయిస్ లేదు, చీఫ్ ఏమంటే అదే చేయాలని అబ్బాయి. అది తింటే ఏమైంది, దోశలు తింటే ఏమైందని సోనియా, తనకు తెలియట్లేదు అంతే అని అబ్బాయి. ఎమోషనల్గా ఎందుకు డల్ అయ్యావని నిఖిల్ని యష్మి అడిగింది. నువ్వు చాలా స్ట్రాంగ్ నిఖిల్, బయట నీ మీద చాలామంది కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారు, వాళ్ళను నువ్వు డిసప్పాయింట్ చేస్తున్నావు అని చెప్పింది. ఇది కొంతవరకు వాస్తవమే, కానీ ఏందో ఈ పేత్రా సీన్లు వేస్తుంటే చిరాకేస్తోంది. దొంగతనం స్టార్ట్ అయింది, టీ పౌడర్తో దొంగతనం, 9 క్లాన్ బయట ఉంది, టీ పొడి షుగర్ దొంగతనం చేశారు. అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా కొంత దొంగతనం చేసి బౌల్లో తెచ్చి అబ్బాయికి ఇచ్చింది. 9 అండ్ సీత కూడా ఏదో కొట్టేశారు, చికెన్ కోసం మళ్ళీ ప్లాను కొట్టేశారు కూడా. ఈ గ్యాప్లో నిఖిల్ అండ్ నైనిక మాట్లాడుకుంటున్నారు. నీ ఏజ్ ఎంత 20 అంటే నువ్వు ఎమోషనల్ ఫూల్ అది ఇది అని అంది. ఐ లవ్ మై సెల్ఫ్ అన్నాడు. ఐ విల్ స్లాప్ యూ ఇఫ్ యూ క్రై అంది. నాకు నవ్వు వచ్చింది నాకు నిజంగా. ఆయన పాపం 23 ఏళ్ల పిల్ల దగ్గర 28 ఏళ్ళ నిఖిల్ తట్టు చాలా ఎక్స్పీరియన్స్ ఉండి చాలా లైఫ్ను చూసి చాలా ఒడిదుడుకులు దాటుకొని ఇక్కడ వరకు వచ్చిన ఒక పర్సన్ చెప్పించుకుంటుంటే నాకు నిజంగా నవ్వే వచ్చింది నాకు ఆ టైంలో. ఏం చేస్తాం, ఎమోషనల్ అయ్యాడు, ఏడ్చాడు. ఏందో పాపం మనిషి ఎట్లా అయిపోతున్నాడు ఏంది అసలు, ఎలా ఉండేటోడు ఎలాగ అయిపోయాడు అని అనుకున్నాను నేనైతే మాత్రం. సో మన దాంట్లో నిఖిల్ డౌన్ఫాల్కి రీజన్స్ అని చెప్పి ఒక వీడియో చేసేవారని చూడకపోతే చూడండి.
ఏది చేసినా ప్రాబ్లమే ఇక్కడ అని చెప్పాడు. తర్వాత చికెన్ పీసెస్ లేపేశారు. సోనియా తీసింది. మటన్ ఎర్రగా ఉందంటే అభయ్ అనకముందే నాకు మన్మధుడు డైలాగ్ గుర్తొచ్చింది. అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చి నీరు ఆకాశం ఎర్రగా ఉందని డైలాగ్ గుర్తొచ్చింది. అది అభయ్ కూడా అదే చెప్పాడు. నవ్వొచ్చింది బాగా. తర్వాత విష్ణు ఎందుకో హర్ట్ అయింది. నేను ఎవరికైనా దగ్గరయ్యి వాళ్ళు నన్ను ఏమనంటే నేను హర్ట్ అవుతా అంది. నేను ఏం చేశా, ఒకవేళ నేను ఏదైనా చేసుంటే సారీ, ఇంటెన్షనల్‌గా అయితే చేయలేదు నేను అది ఇది అని చెప్పింది. నేను ఎవరికో ఇంతకుముందు ఇలాగే హర్ట్ చేసి ఉంటా, నాకు అవ్వాల్సిందేలే. అందుకే నాకు ఇంత హర్ట్ అవుతుందేమో, బౌన్స్ బ్యాక్ అయ్యాను అది ఇది అని అంది. సో, సీత ఏదో అంది. అది ఏదందో తెలీదు మనకి. సో, అది ఇంకా మేబీ చూడలేదో లైవ్‌లో, ఏమో మిస్ అయ్యానేమోలే మరి. ఇప్పుడు వస్తుందో ఏమో మరి. నువ్వు ఓకే అంటే, నువ్వు ఓకేనా అని చెప్పి నైనికాడితే నేను ఓకే, తను ఓకే. కాకపోతే తను నన్ను అన్నది, ఆ అన్నది కూడా నోటీస్ చేయలేదు చూడు, అది ఇంకా బాధగా ఉందని విష్ణు. ఏమందో ఏందో. తను క్లారిటీ ఉన్న పర్సన్ అని అనుకునేదాన్ని. బట్ తనకి రిజిస్టర్ కూడా అవ్వలేదు. అది ఇంకా బాధగా ఉందని విష్ణుప్రియ. కెర కెర ఇదేంది కెరటం దగ్గర కూడా పొలమారుతుందేంది? ఇందాక సోనియా అక్కడ పొలమారిందంటే ఒక అర్థం ఉంది. ఇక్కడ ఎందుకు అవుతుంది? కెరటం అంటే ఇంక బాయిల్డ్ వెజ్జెస్ ఇచ్చారు. ఇది ఎక్కువ సేపు మాట్లాడటం వల్ల వచ్చిన దగ్గంతే. ఇందాకడది అది జెన్యూన్‌గా గొంతు రాలే అసలు. నిజంగా రాలే. నిజం. నమ్మరేందా నిజంగా రాట్లా. ఆ టైంలో రాలే. సోనియా అయితే ఇగో ఇప్పుడు కూడా రాట్లా. అట్లా. సోనియా నటించిందంటే వస్తుంది. దొంగతనం చేద్దామని మణికంఠ, రేపు చేస్తా అని నిఖిల్. ఈళ్ళు చికెన్ కొట్టేశారని నబీల్ కంప్లెయింట్. నబీల్ చిన్నపిల్లాడు చూడు. స్కూల్లో పిల్లలు నా బల్పం కొట్టేశాడు అంటారు కదా టీచర్ దగ్గరికెళ్ళి. అట్లాగే చికెన్ కొట్టేశారని చెప్పి వీళ్ళ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తుండు. అడిగారట. అడిగితే యాక్టింగ్ చేశారట సోనియా. అంటే ఇందాకడ నుంచి మొదలెట్టింది కదా! సో, అది అట్లా కంటిన్యూ చేసిందనమాట యాక్టింగ్. ఆహ్, అంటే లైక్ ఇప్పుడు ఏదది అవునా? ఎవరు తీసేశారు? ఏది ఎంతుంది? అని యాక్టింగ్ చేసిందంట. సో, అలవాట్లో పొరపాటుగా క్యాజువల్‌గా యాక్టింగ్ చేసేసిందావిడ. సో, ఇంకా తర్వాత మీరు కాపాడలేదని మణికంఠ అన్నాడు. ఇక నుంచి నేను ఆడతా, బరాబర్ ఆడతా, నేను దొంగతనం చేసి ఎట్లుంటదో చూపిస్తా అని చెప్పి, ఇక నాకు భయపడి అన్నీ దాసుకున్నారు లోపల చికెన్ నగ్గెట్స్ అయన్నీ కూడా అని చెప్పి. ఇంకేమున్నాయంటే బ్రెడ్ అవి ఉన్నాయి. నువ్వు తీసుకొని దాసుకొని హుడీలో పెట్టుకొని ఎట్లా అంటే హుడీలో పెట్టుకొని ఇట్లా చేసుకొని తినేసి మళ్ళీ హుడీలో పెట్టుకొని తిరుగు అన్నాడనమాట. అట్లా కొంచెం ఫన్ చేశాడు నబీల్ బానే. నబీల్ మళ్ళీ చికెన్ చెక్ చేశాడు. సో, అదంతా కూడా ఫోకస్ వచ్చింది తనకి. ఇంకా ఆ తర్వాత నిఖిల్, నబీల్ మాట్లాడుకుంటూ ఉప్పు ఆర్ కారం ఏసే వాళ్ళ దాంట్లో వాళ్ళు తినకుండా అన్నాడు. ఇంకా అదేదో ప్లాన్ ఏసుకున్నారు. ఇంక వాళ్ళు చేసిన దానికి తప్పు లేదు పాపం. ఎందుకంటే చికెను, మటన్ అనేది ఆ హౌస్‌లో దొరుకుతుంటది. సో, దాన్ని కొట్టేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. సో, బేసిక్‌గా యష్మి ఇప్పుడు నేను వీళ్ళ ఐదుగురు కోసం ఆలోచించా. వాళ్ళిద్దరే కదా! సో, అందుకే అట్లా ఆలోచించా. అవన్నీ కూడా చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఇచ్చే బేసిక్ థింగ్స్‌లో వీళ్ళు కొట్టేయడం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు చికెన్ వీళ్ళకి ఓ ప్యాకెట్ వచ్చింది. వాళ్ళకి ఓ ప్యాకెట్ వీళ్ళకి 2 ప్యాకెట్లు వచ్చాయి. వాళ్ళకి 2 ప్యాకెట్లు చికెను, ఓ ప్యాకెట్ మటను వచ్చింది. మరి అలాంటప్పుడు వీళ్ళకి చికెనే వచ్చింది కదా! ఈ క్లాన్‌కి. సో, ఆ వచ్చిన చికెన్‌లో కూడా తీసేస్తే ఎట్లా? కరెక్ట్ కాదు కదా! హ్మ్. తప్పు కదా అది. మరి ఇక్కడ నీతులు మాట్లాడుతున్న యష్మి, ఇక్కడ నీతులు మర్చిపోయిన యష్మి, అక్కడ నీతులు మాట్లాడుతుంటే అక్కడ అట్‌లీస్ట్ మంచితనం, మానవత్వం అనే దృక్కోణం గురించి మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వొస్తుంది. నాకు నవ్వాలో, ఏడాలో అర్థం కావట్లేదు నాకు. అందుకే సీజన్ మీద చిరాకేస్తుంది. చెప్తున్నాను కదా! అందుకే. ఇంకా తర్వాత నాకు హెల్ప్ చేయాలి చీఫ్‌గా నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మణికంఠ. ఇప్పుడేం చీఫ్ అయితే దొంగతనం చేయాలా అని నిఖిల్. నాకు హెల్ప్ చేయాలి అని చెప్పి మణికంఠ. నాకలా రాదు, నేను చేయను, నువ్వు కావాలంటే చేసుకో అని నిఖిల్. నబీల్ ఏదో కొట్టేసి బాత్రూంలో పైన పెట్టాడు. విష్ణు ఏదో కొట్టేసింది. నిఖిల్‌ని చూస్తుంటే కోపం వస్తోంది అని చెప్పి సోనియా. ఇంకా లూజర్‌తో ఉండనన్న మాటకి ఫీల్ అయ్యాడని చెప్పి అభయ్. నేను ఒక మాట అన్నదానికి అంత ఫీల్ అయితే, అంత మంచి ఛాన్స్ ఉండి, అంత మంచి కేపబిలిటీ ఉండి కూడా ప్రూవ్ చేసుకోకపోతే మాకింకెంత కోపం రావాలని సోనియా. ఇప్పుడు ఏందో ఎందుకింత ఫీల్ అవుతుందో నాకు అర్థం కాలే. విష్ణు ఏమో జ్యూస్ పెట్టి ఏడిపిస్తుంది మొత్తం అందరిని కూడా. ప్రేరణ, విష్ణు రెచ్చగొడతారు. బట్ ప్రేరణ ఏంటో కొంచెం నీట్‌గా రెచ్చగొడతది. విష్ణు చీప్‌గా రెచ్చగొడతదని చెప్పి సోనియా అక్కడ లోపల. వాళ్ళేదో ఫన్ చేసుకుంటున్నారు. ఏంది గొడవ అని అనుకుంటే అభయ్ ఏమో యష్మి గెలుకుంటదన్నాడు. తర్వాత అదే చెప్పా కదా! మణికంఠ అవి 2 జోకులు. నీరసంగా ఉంది. మొహం మీద పల్పి ఆరించాలంటేని ఒకటి. నా రక్తం తాగుతున్నావు కదా! అని ముందు నిఖిల్ అంటే. ఇంకా ఆ తర్వాత లాస్ట్ డైలాగొచ్చి అదే ఇంకా రాగి పిండి ఏదైతే ఉందో పొలిమేరలో మొత్తం జల్లుకుంటూ ఎళ్తా బయటికెళ్ళేటప్పుడు హౌస్‌లోంచి అన్నాడు. సో, ఇక్కడితో ఎపిసోడ్ అయితే ముగిసింది. అది మరి మ్యాటర్ ఇంక.
సో మీకు ఎలా అనిపించింది ఎపిసోడ్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇంకా దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.